హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జ్యోతిర్మయం స్టడీ సర్కిల్. జ్యోతిర్మయం స్టడీ సర్కిల్ నుంచి మనం అభిషిత్ పబ్లికేషన్స్ ద్వారా ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్కి బుక్ అనేది రిలీజ్ చేసామండి. ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్కి జనరల్ ఫారెస్ట్ బేసికల్లీ ఇది ఏంటి బుక్ స్పెషాలిటీ అని అంటే ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో ఆ క్వశ్చన్స్ యొక్క ఫుల్ డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్స్ అయితే ఉన్నాయి. ఫుల్ డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్స్ ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ ఒకసారి చూడండి ఎలా ఉన్నాయి ఏంటి అనేది. ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ ఎక్స్ప్లెనేషన్స్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది చూస్తే మీకు అర్థమవుతుంది. ఈ బుక్ తీసుకోవాలా లేదా అనేది కూడా మీకు తెలుస్తుంది. చూడండి, క్వశ్చన్ ఇచ్చాం, క్వశ్చన్కి ఆప్షన్స్ ఇచ్చాం. ఆప్షన్స్ ఆన్సర్తో పాటు ఈ ఏవైతే ఆప్షన్స్ ఉన్నాయో ఆప్షన్స్ని మనం ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాం. ఎందుకు ఆ ఆప్షన్ అవుతుంది, ఎందుకు మిగతా ఆప్షన్స్ కావు అని చెప్పి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాం క్లియర్గా, ఎందుకు ఏంటి అని చెప్పి. ప్రతి దానికి అలా ఎవ్రీ క్వశ్చన్కి కిందన అలా ఎక్స్ప్లెనేషన్స్ ఉంటూనే ఉంటాయి. మీకు ఆ ఎక్స్ప్లెనేషన్స్ చదువుకున్నా మీకు ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్లో ఫారెస్ట్ పేపర్ నుంచి ఆల్మోస్ట్ ఆల్ మనం 50 క్వశ్చన్స్ వరకు రావచ్చు, ఈజీగా వస్తాయి. ఈజీగా ఈ ఓన్లీ ఈ బుక్ మీద మీరు డిపెండ్ అయ్యి ఉంటే మీకు ఈజీగా నిజంగానే వస్తాయి. మనకి రీసెంట్గా ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ ప్రిలిమ్స్ జరిగింది. ఆ ప్రిలిమ్స్లో మనకి కొన్ని క్వశ్చన్స్ కూడా వచ్చాయి. చూడండి, క్వశ్చన్స్ చూడండి. ఆ క్వశ్చన్స్ కొన్ని డైరెక్ట్గా కవర్ అయ్యాయి, కొన్ని ఇండైరెక్ట్గా మన ఎక్స్ప్లెనేషన్స్ ద్వారా కవర్ అయ్యాయి. చూడండి మనం ఎలా ఇచ్చామో ఏంటో ఒకసారి. బాక్సైట్ ఈజ్ ఎన్ ఓర్ ఆఫ్ అల్యూమినియం. మనం ఇక్కడ చూడండి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాం. అల్యూమినియం కామన్ ఇన్ మినరల్స్ లైక్ బాక్సైట్ అండ్ ఫెల్స్పాట్. మీకు కొంచెం ఇది డైరెక్ట్గా ఉండొచ్చు, కొంచెం ఇండైరెక్ట్గా ఉంటుంది. చూడండి 8.1 ఇచ్చాం. బాక్సైట్ ఏ ఓర్ అల్యూమినియం ఇక్కడ కూడా మనకి ఇక్కడ క్లియర్గా ఉంది ఎక్స్ప్లెనేషన్ కూడా. మన బుక్లో నుంచి ఆల్మోస్ట్ ఎన్ని క్వశ్చన్స్ వచ్చాయి తెలుసండి? 59 క్వశ్చన్స్ వచ్చాయండి. 59 క్వశ్చన్స్. నిజంగానే మన ఎక్స్ప్లెనేషన్స్ నుంచి 59 క్వశ్చన్స్ వచ్చాయి. మీకు మొత్తం ఈ పీడిఎఫ్ కావాలి, మీకు ఈ చూసుకుంటాను అంటే క్వశ్చన్స్ ఏవేవి ఎక్కడెక్కడ వచ్చాయి, ఎక్కడెక్కడ మనం కవర్ చేసాం, ఎలా కవర్ చేసాం అనేది మీకు క్లియర్గా తెలుస్తుంది. క్లియర్గా మొత్తం ఈ పీడిఎఫ్ కూడా మన గ్రూప్స్లో ఉన్నాయండి. జ్యోతిర్మయం స్టడీ సర్కిల్ గ్రూప్లో, టెలిగ్రామ్ యాప్లో ఉండే గ్రూప్లో కూడా ఉంది, వాట్సాప్ ఉండే గ్రూప్లో కూడా ఉంది అనమాట. ఒకసారి చూడండి, క్లియర్ ఎక్స్ప్లెనేషన్స్. ఆల్మోస్ట్ ఆల్ ఈ బుక్ చదువుకుంటే ఆల్మోస్ట్ ఆల్ మీరు ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్కి మొత్తం సిలబస్ కవర్ చేసిన వాళ్ళు అవుతారు. ప్రిలిమ్స్ అయిన వాళ్ళందరూ కూడా నెగ్లెక్ట్ చేయకుండా మెయిన్స్కి ప్రిపేర్ అవుతూ ఉండండి. ఈ బుక్ మాత్రం మీకు ఎంతగానో మెయిన్స్ ప్రిపరేషన్లో చాలా చాలా ఉపయోగపడుతుందండి. చాలా అంటే చాలా. ఎక్స్ప్లెనేషన్స్ చదువుకుంటేనే మీకు 100% న్యాయం చేసిన వాళ్ళు అవుతారు. చూడండి, ఎక్స్ప్లెనేషన్స్తో పాటు ఇస్తూ క్వశ్చన్స్ ఇచ్చాం. క్వశ్చన్స్ కూడా మీకు అర్థం అవుతున్నట్టు చూడండి ఎలా ఇచ్చాం, ఎక్కడ ఇచ్చాం, ఏంటి. ఓకేనా అండి? ఈ బుక్ ఎవరికైతే కావాలో వాళ్ళకి ఈ నెంబర్ ఉంది కదండి, 9985069380. ఈ నెంబర్కి ఫోన్ చేస్తే లేదా వాట్సాప్లో మెసేజ్ చేసినా మీకు ఆ బుక్ 4-5 డేస్లో మీకు డెలివరీ చేస్తారు. అలానే మీకు ఫ్లిప్కార్ట్లో కావాలన్నా ఫ్లిప్కార్ట్లో ఉంది, లేదు అమెజాన్లో కూడా మీరు చేసుకోవచ్చు. అమెజాన్, ఫ్లిప్కార్టే కాదు, మాకు బయట ఎక్కడైనా దొరికితే చెప్తానంటే బయట మీకు బుక్ స్టాల్స్ ఉంటాయి. బయట అశోక్ నగర్లో కానీ ఇంకెక్కడైనా సరే బుక్ స్టాల్స్ ఉంటాయి. ఆ బుక్ స్టాల్స్లో మీరు అడిగి తీసుకోవచ్చు, కొనుక్కోవచ్చు ఈ బుక్ అయితే. ఓకేనండి? ఇది ఫారెస్ట్రీకి మనకి ఎక్కడ బుక్ అంతగా లేదే అండి. ఇది అయితే మాత్రం చాలా చాలా మీకు ఉపయోగపడుతుంది. ఓకేనండి? ఈ బుక్ తీసుకోవాలనుకుంటే మాత్రం ఈ నెంబర్కి ఫోన్ చేయండి. లేదు అనుకుంటే ఫ్లిప్కార్ట్, అమెజాన్లోనైనా డెలివరీ చేసుకోవచ్చు. లేదు అని అనుకుంటే మీకు దగ్గరలో ఉండే బుక్ స్టాల్స్కైనా వెళ్ళండి, అక్కడ మీకు లభిస్తుంది. ఓకేనండి? ఈ నెంబర్కి అయితే చేయండి. ఓకేనా? ఓకే. నెక్స్ట్ మనకి మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ ఈ పిఐబిలో నుంచి వచ్చేవి ఏవైతే ఉన్నాయో అవి మనకి చాలా చాలా ఉపయోగపడతాయండి మన ఎగ్జామ్కి. అందులో భాగంగా ఇందులో పెద్దగా ఉపయోగపడేది ఏం లేదు, కానీ చిన్న చిన్న 2 విషయాలు కొన్ని ఉపయోగపడతాయి మనకి. ఏంటి అని అంటే NBA రిలీజెస్ 3 crore
3 కోట్లు ఎవరికి రిలీజ్ చేశారు? రెడ్ శాండర్ ఫార్మర్స్. రెడ్ శాండర్స్ అంటే ఎర్రచందనం. రెడ్ శాండర్ ఫార్మర్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అండర్ యాక్సెస్ అండ్ బెనిఫిట్ షేరింగ్ ఫ్రేమ్వర్క్. ఏంటండి? బెనిఫిట్ షేరింగ్ ఫ్రేమ్వర్క్. యాక్సెస్ అండ్ బెనిఫిట్ షేరింగ్ ఫ్రేమ్వర్క్. ఓకేనండి. ఏంటి రెడ్ శాండర్ ఫార్మర్స్కి ఇచ్చారు? ఎందుకు ఇచ్చారు? దేని బేస్ చేసుకుని అంటే వాళ్ళు పెంచడం ఇలాంటివి చేస్తుంటారు. అలానే అక్కడ ఉండే స్థానిక జాతి కదా అది, నల్లమల అడవులు అక్కడ ఉండే స్థానిక జాతి కదా, అక్కడ ఉండి సంరక్షించే వాళ్ళ కోసం వాటిని సంరక్షణ బాధ్యత చేపట్టే వాళ్ళకి ఈ రెడ్ శాండర్స్ అమ్మడంలో చేయడంలోని కొంత మనీ అనేది అక్కడ ఉండే ఫార్మర్స్కి వాటిని కన్జర్వ్ చేస్తున్నందుకు మాత్రం ఇస్తారనమాట రెడ్ శాండర్స్ ఫార్మర్స్కి. ఎవరిచ్చారు? ఎన్బిఏ, నేషనల్ బయోడైవర్సిటీ అథారిటీ వాళ్ళు ఇచ్చారనమాట. ఓకేనండి. అందులో మన ఆంధ్రప్రదేశ్ ఉండే ఫార్మర్స్కి ఇచ్చారు. ఓకేనండి. అయితే రెడ్ శాండర్స్ యొక్క సైంటిఫిక్ నేమ్ ఏంటండి? రెడ్ శాండర్స్ సైంటిఫిక్ నేమ్ ఏంటి అని అంటే టెరోకార్పస్ శాంటలినస్. టెరోకార్పస్ శాంటలినస్. ఓకేనండి. ఇది ఇలా మనకి కొన్ని ప్రముఖంగా ఉండేవి లేదా ఎండమిక్గా ఉండే ఏవైతే ఉన్నాయో ట్రీస్వి వాటివి సైంటిఫిక్ నేమ్స్ కూడా అడుగుతాడు మనకి ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ ఎగ్జామ్. ఓకేనండి. అది దానికి సంబంధించింది. అయితే ఈ యాక్సెస్ అండ్ బెనిఫిట్ షేరింగ్ ఫ్రేమ్వర్క్ అనేది ఎలా వచ్చింది ఏంటి అని చూసుకుంటే మనకి సిబిడి కన్వెన్షన్ ఆఫ్ బయోడైవర్సిటీ అని చెప్పి 1992లో వచ్చింది కదండి, రియో సమ్మిట్ ఆధారంగా. దాన్ని బేస్ చేసుకుని మనకి 1994 నుంచి కాప్ సమావేశాలు అనేవి నిర్వహిస్తున్నారు. సిబిడి కాప్ సమావేశాలు. కాప్ సమావేశాలు అనేసరికి మనకి క్లైమేట్ చేంజ్ వస్తాయి. క్లైమేట్ చేంజ్వే కాదు, కన్వెన్షన్ ఆఫ్ బయోడైవర్సిటీ కూడా కాప్ సమావేశాలే అని అంటారు. దాంట్లోని మనకి 1994 నుంచి ఫస్ట్ సమావేశం స్టార్ట్ చేశారు. 1994లో అలా స్టార్ట్ చేసి కొన్ని కన్వెన్షన్స్ చేశారు. అందులో ఒకటి కార్టిజినా ప్రోటోకాల్. ఇది ఏంటిది? ఇంకొకటి ఏంటి? నగోయా ప్రోటోకాల్. ఇవి మనకి క్లైమేట్ చేంజ్లో ప్యారిస్ అగ్రిమెంట్ ఇవన్నీ ఎలా ఉంటాయో అలానే బయోడైవర్సిటీ కన్జర్వ్ చేయడం కోసం కార్టిజినా నగోయా ప్రోటోకాల్స్ని తీసుకొచ్చారు. ఒకటి కార్టిజినా ప్రోటోకాల్ అయితే మనకి జెనెటికల్లీ మాడిఫైడ్ అంటే ఆర్గానిజమ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని, అంటే ఏంటి జెనెటికల్లీ మాడిఫైడ్ అంటే జన్యు రూపాంతర జీవులు ఏవైతే ఉన్నాయో వాటిని సంరక్షించడం కోసం, వాటి వల్ల హ్యూమన్ హెల్త్కి కానీ ఎన్విరాన్మెంట్కి కానీ ఏ హాని జరగకుండా, వాటిని హార్మ్ఫుల్గా కాకుండా మనిషికి యూటిలైజ్ అయ్యేటట్టుగా ఉండాలి అని చెప్పి ఒక కన్వెన్షన్ తీసుకొచ్చారు. అది కార్టిజినా కన్వెన్షన్ అనమాట. ఓకేనండి. అయితే ఇంకొకటి కూడా కన్వెన్షన్ తీసుకొచ్చారు, ఇది నగోయా. ఈ నగోయా ఏంటి అని అంటే ఎవరైతే బయోడైవర్సిటీని కన్జర్వ్ చేస్తుంటారో, అలానే కొన్ని ఎండమిక్ ప్లాంట్స్ కానీ స్థానికంగా ఉంటాయన్నమాట. కొన్ని ట్రీస్ కానీ ప్లాంట్స్ కానీ మనకి రెడ్ శాండర్స్ అనేది స్థానికంగా ఉంటుంది. అలాంటి సంరక్షణ చేయడం కానీ వాటిని వాటికి కృషి ద్వారా వాటిని పెంపొందించడం కానీ ఇలాంటివి చేశారనుకోండి, వాళ్ళకి దాంతోపాటు ఆ రెడ్ శాండర్స్ వల్ల మనకు ఉపయోగాలు కూడా ఉంటాయి. ఇప్పుడు పసుపు ఉంది. పసుపు అనేది ఒక యాంటీబయాటిక్గా కూడా మనం వినియోగిస్తున్నాం. అలాంటి ఉపయోగాల వల్ల ఎవరైతే వాటిని సంరక్షిస్తున్నారో వాళ్ళకి కొంత వీటిని యూజ్ చేసుకునే వాళ్ళు, రెడ్ శాండర్స్ వాళ్ళ యూజెస్ కానీ ఉన్నాయి కదా, అప్లికేషన్స్ ఉన్నాయి. అలానే యాంటీబయాటిక్స్, పసుపు యాంటీబయాటిక్స్ వీటి అప్లికేషన్స్ ఉన్నాయి. వీటి అప్లికేషన్స్ని కొన్ని కంపెనీస్ కానీ వీళ్ళు కానీ యూజ్ చేసుకుంటారు. ఆ యూజ్ చేసుకోవడంలో వీళ్ళు సంరక్షిస్తున్నారు కాబట్టి, ఎవరైతే సంరక్షిస్తున్నారో ఫార్మర్స్ అయితే ఫార్మర్స్, ఇంకెవరైతే ఉన్నారో సంరక్షిస్తున్నారో వాళ్ళకి కొంత బెనిఫిట్గా, అంటే వాళ్ళకి కొంత షేర్ అనేది ఈ లాభాల్లో ఇవ్వాలన్నమాట. ఈ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో ఈ లాభాల్లో కొంత షేర్ అనేది ఇవ్వాలి. అదే యాక్సెస్ అండ్ బెనిఫిట్ షేరింగ్ ఫ్రేమ్వర్క్ అనమాట. ఆ ఫ్రేమ్వర్క్ని ఎప్పుడు తీసుకొచ్చారు అని అంటే నగోయా ప్రోటోకాల్లో తీసుకొచ్చారు. నగోయా ప్రోటోకాల్ కాప్ 10th సమావేశంలో మనకి దీన్ని తీసుకొని వచ్చారనమాట. కాప్ 10. దీంట్లో మన ఇండియా
మన ఇండియా సైన్ చేసిందా లేదా అని అంటే మన ఇండియా దీనికి సైన్ చేసింది. ఓకేనండి. అలానే రాటిఫై కూడా చేసింది, ఆమోదించింది కూడా మన ఇండియా. ఎవరు? మన ఇండియా. ఓకేనండి. ఎప్పుడు ఇండియా సైన్ చేసింది అని అంటే నగోయా ప్రోటోకాల్ని 2011లో సైన్ చేసింది. ఎప్పుడు రాటిఫై చేసింది? 2012లో రాటిఫై చేసింది. ఆ రాటిఫై కూడా ఎక్కడ చేశారు అని అంటే మనకి హైదరాబాద్లో కాప్ సమావేశం అనేది జరుగుతుందండి. ఎప్పుడు హైదరాబాద్లో కాప్ సమావేశం జరుగుతుంది. మనకు హైదరాబాద్లో కాప్ సమావేశం జరుగుతుందన్నమాట. ఆ కాప్ సమావేశంలోని రాటిఫై చేసింది ఇండియా. దేన్ని? ఈ నగోయా ప్రోటోకాల్ని. దాంట్లో భాగంగా మనకి బయోడైవర్సిటీ యాక్ట్ ఏదైతే ఉందో 2002లో తీసుకొని వచ్చాం, దాంట్లో కూడా మనం ఈ యాక్సెస్ అండ్ బెనిఫిట్ షేరింగ్ ఫ్రేమ్వర్క్ని తీసుకొని రావడం జరిగింది. ఇప్పుడు ఈ నగోయా ప్రోటోకాల్ అనేది లీగల్లీ బైండింగా కాదా అనే క్వశ్చన్ అనేది మనకు వస్తుంది. ఇట్స్ లీగల్లీ బైండింగ్ అంటే మనం చట్టరీత్యా మనకు దీన్ని అమలుపరచాలి అన్నమాట. చట్టరీత్యా దీన్ని అమలుపరచాలి. ఏది? చట్టపరంగా దీన్ని అమలుపరచాలంట. ఏది? యాక్సెస్ అండ్ బెనిఫిట్ షేరింగ్ ఫ్రేమ్వర్క్ అనేది. ఇండియా అనేది దీంట్లో సిగ్నేచర్ చేసిందా లేదా అని అంటే చేసింది. ఎప్పుడు చేసింది అని అంటే 2011లో చేసింది అండి నగోయా ప్రోటోకాల్కి. 2012లో ఆమోదించింది, రాటిఫికై చేసింది అనమాట. 2012లో ఎక్కడ అంటే హైదరాబాద్లో జరిగిన కాప్ సమావేశం 12th అనమాట. కాప్ 12th సమావేశంలోనే దీన్ని తీసుకొని వచ్చారు. సారీ అండి, కాప్ 12 కాదు, కాప్ 11th సమావేశం జరుగుతుంది హైదరాబాద్లో. అక్కడ మనకి రాటిఫై చేశారనమాట ఈ యాక్సెస్ అండ్ బెనిఫిట్ షేరింగ్ ఫ్రేమ్వర్క్. ఇది దీనికి సంబంధించిందండి. జస్ట్ అలా చూసుకోండి. ఇంకా మనకి ఏమైనా యూజ్ఫుల్ మ్యాటర్ మనకి పిఐబిలో కానీ ఇంకెక్కడైనా కరెంట్ అఫైర్స్లో కానీ మనకు వస్తే మన ఫారెస్ట్ సెక్షన్కి సంబంధించినవి మనం చెప్పుకుంటామండి. మన యూట్యూబ్ ఛానల్లో ఉంటాయి, ఒకసారి చూసుకోవచ్చు. ఏవైనా ఉంటే మనం ఫర్దర్గా మూవ్ అవుతాం. ఇవి ఈ రోజుకండి. మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.